కిషన్ రెడ్డి గారు 10 సంవత్సరాల పాలన 27 నెలల పాలన మీద శ్వేతపత్రం కావాలంటున్నాం. ఓపెన్గానే రోజు చెప్తున్నాం ఏం జరుగుతుందో ఇక్కడ. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాలనలో దోచుకుపోయినదంతా, దోచుకున్న వాళ్ళు ఎట్లా దాచుకుర్రో, మేము వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కిషన్ రెడ్డి గారికి తెలియని విషయం కాదు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే ఉండు, ఇప్పుడు లోక్సభలో కూడా గెలిచి ఎంపీ అయ్యింది. మీరేమి బయటోళ్ళు కాదు, మీరేమి ఢిల్లీలోనే పుట్టలేదు, ఢిల్లీలో రాజకీయాలకి అలవాటు కాదు. మీరు మొన్నటిదాకా పార్టీ అధ్యక్షులు కూడా ఇక్కడ పనిచేసారు. మీకు పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రం దోచుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా మీరు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు గత 10 సంవత్సరాల్లో. మీరు ఇప్పుడు వచ్చి పదే మధ్యన 1-2 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్రంలో జరిగిన గత పాలనల గురించి మాట్లాడే బదులు, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం 2014 అప్పుడే మీరు అధికారంలోకి వచ్చిర్రు. మీ బిల్లా రంగా కూడా ఆడ అధికారంలోకి వచ్చిర్రు. నరేంద్ర మోడీ, అమిత్ షా. మీరు కూడా సెంట్రల్లోనే ఉన్నారు కదా. మీ దగ్గర సిబిఐ, ఈడీ ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో 10 సంవత్సరాలలో ఏ రోజైనా జరుగుతున్నటువంటి అరాచక పాలనను ఆపే ప్రయత్నం చేసిర్రా? ఎందుకు చేయలేదు? ఈరోజు ఈ దౌర్భాగ్య పరిస్థితి, ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో 1600 మంది బలిదానాలు చేసిన తర్వాత వచ్చిన తెలంగాణలో ఇవాళ అప్పుల రాష్ట్రంగా మారిపోవడానికి కారణాలు ఎవరు కిషన్ రెడ్డి గారు?